మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. ఆయన యువ డైరెక్టర్, దేశం కోసం మనలో ఒక్కడు, మురళీ నాయక్ బయోగ్రఫీ లాంటి సినిమాలు తీస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఆయన ఎవరో కాదు, గోపి వర్మ. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు మీ ఆధ్వర్యంలో డైరెక్షన్ చేస్తున్నారు సార్? యాంకర్ రవి గారు హీరోగా, సుమన్ గారు హీరో ఫాదర్ క్యారెక్టర్గా. ఈ రాయలసీమ ప్రేమ కథ అనే సినిమా ఓన్లీ రాయలసీమ జిల్లాలో మాత్రం షూటింగ్ చేశాను. 40% అయిపోయింది. ఈ సినిమా జీవితంలో సార్ మీరు ప్రయాణం చేసే సమయంలో అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్ మీ జీవితంలో? స్టార్టింగ్ అయితే నాకు మీరు దేశం కోసం మనలో ఒక్కరు అనే పోస్టర్ను సిపి సజ్జనార్ గారితో ఆవిష్కరించారు. అంటే ఆ మూమెంట్లో ఎలా ఉంది, ఆయన ఫీల్ ఎలా ఉంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వెంటనే గోపాల్ వర్మని మొత్తం టీంని నేను పేరుగా అభినందిస్తున్నాను. ఓకే, అంటే మీ 16 ఏళ్ల జర్నీలో సార్ అంటే ఎప్పుడైనా ఎందుకు వచ్చాను రా ఈ ఫీల్డ్లోకి, వెళ్ళిపోదాం మనం ఏదైనా పని చేసుకొని బతుకుతాం అలాంటి ఆలోచనలు, అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయి? చాలా అసలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆయన యువ డైరెక్టర్, దేశం కోసం మనలో ఒక్కడు, మురళీ నాయక్ బయోగ్రఫీ లాంటి సినిమాలు తీస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఆయన ఎవరో కాదు, గోపి వర్మ. ఆయన మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలాంటి సినిమాలు మీ ఆధ్వర్యంలో డైరెక్షన్ చేస్తున్నారు సార్? ఇంతకుముందు ఒకటి రాయలసీమ ప్రేమ కథ అనే ఒక మూవీ చేశాను. సో అది 40% షూట్ అయిపోయింది అనమాట. యాంకర్ రవి గారు హీరోగా, సుమన్ గారు హీరో ఫాదర్ క్యారెక్టర్గా. కేవలం మన రాయలసీమ ప్రాంతాల్లో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఈ 4 జిల్లాలోనే షూటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ఈ రాయలసీమ ప్రేమ కథ అనే సినిమా ఓన్లీ రాయలసీమ జిల్లాలో మాత్రం షూటింగ్ చేశాను. 40% అయిపోయింది. సో కొన్ని అనివార్య కారణం వల్ల కొంచెం ప్రొడ్యూసర్ గారు కొంచెం బిజీ వల్ల కొంచెం హోల్డ్ అయింది ప్రాజెక్టు. ఈ గ్యాప్లో మన ఆర్మీ సోల్జర్ మురళీ నాయక్ గారిది ఒక డెమో ఫిల్మ్ చేయడం జరిగింది. రీసెంట్గా దీంట్లో చనిపోయారు. అవునవును, అగ్నివీర్ మురళీ నాయక్ గారి నుంచి ఒక డెమో ఫిల్మ్ చేశాను. ఓకే సార్, మీ నెగిటివ్, మీ వ్యక్తిగత జీవితం సార్, అంటే మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ, ఏ ఓరియంటెడ్ నుంచి మీరు వచ్చారు సార్ ఈ సినిమా ఫీల్డ్లోకి? యాక్చువల్గా నాది అనంతపురం జిల్లా రాయదుర్గం, నాది సొంతూరు. సో నేను 9th క్లాస్ చదువుకున్నా. సో చదువు ఆపేసి నేను ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయామాట. అది నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళలేదు. సో వెళ్ళిపోదామని చెప్పి, అంటే చదువు అంటే ఇష్టం లేదు, ఏదో ఫీల్ అవ్వడం వల్ల వెళ్ళిపోయామాట. వెళ్ళిపోయిన తర్వాత కాచిగూడ అని ఒకటి రైల్వే స్టేషన్ అంటుంది, అక్కడ దిగేసి ఇంకా దిగిన వెంటనే ఏం చేస్తాం, అందరూ టిఫిన్ చేయడానికి వెళ్తున్నట్ట. అలా టిఫిన్ చేయడానికి వెళ్తే వెనక నుంచి ఒక బస్సు ఆరం కొట్టిందంట. దానిపైన ఫిలిం నగర్ 147L అని ఉంటుంది. సో ఇలా ఆరం కొట్టినప్పుడు నేను ఎన్నికి తిరిగి చూసామంట. చూస్తే ఫిలిం నగర్ బస్సు ఆడేసి ఆ డ్రైవర్ ఆరం కొట్టడం వల్ల నేను ఈరోజు ఫీల్లో ఉన్నామాట. ఎందుకంటే ఆ ఫిలిం నగర్ చూసినట్టు ఒక ఎక్సైట్మెంట్, సినిమా వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఎక్కేసి ఫిలిం నగర్లో దిగా అలా నా ప్రయాణం మొదలైన. అంటే అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో అంటే సినిమా ఫీల్డ్లోకే వెళ్ళాలనే ఆలోచన అంటే ఎందుకు వచ్చింది మీకు? అది చాలా పనులు ఉంటాయి ఫిలిం నగర్లో. అంటే హీరోని చూసి ఫోటోలు దిగడం, సంబరపడడం, రిటర్న్ రావడం అనేది సహజంగా ఉంటుంది, ప్రతి యువకుడు అదే కోరుకుంటారు. కానీ మీరు దీంట్లో వర్క్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఇది బస్సు దిగిన వెంటనే ఒక 100 మంది దాకా క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఓకే. సో ఒక మనిషి పడిపోయాడు, బ్లడ్ వస్తూ ఉంది. సో అందరు ఏడుస్తున్నారు. నేనైతే యాక్సిడెంట్ చేయదేమని పరిగెత్తుకుని అక్కడికి వెళ్తే చూసాను, కంగారు పడుతున్నా, ఏమైంది డైరెక్ట్ కట్ అని వచ్చి ఏడో పక్కతో సేర్ అన్నాను. అంటే అప్పుడు సినిమా అనేది అప్పుడు ఆ అనుభూతి అనిపించిందట. ఓహో ఇలా ఉంటుందా, ఆ ఫీల్ అనిపించిందట. అలా అక్కడ ఒక వ్యక్తితో పరిచయం అవడం, అదే మన లక్ ఏంటంటే అతను అనంతపురం వాసి అవ్వడము. సో నేను ఇలా వచ్చాను, నేను కూడా సినిమా ఫీల్డ్కి రావాలనుకుంటున్నా అంటే అవునా అని చెప్పి అతను తీసుకెళ్ళడం, అలా నా సినిమా జీవితం అనేది ప్రయాణం స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, అంటే ఈ సినిమా జీవితంలో సార్ మీరు ప్రయాణం చేసే సమయంలో అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్ మీ జీవితంలో? స్టార్టింగ్ అయితే నాకు వెళ్ళినప్పుడు చాలామంది నన్ను కామెంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే చిన్న బాల కార్మికుని పట్టుకొచ్చారు మీరు అని చెప్పి షూటింగ్ చేసే ఆర్టిస్టుల దగ్గర కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ చాలా తక్కువగా మాట్లాడాలన్నమాట. అంటే ఉన్నప్పుడు ఎప్పటికీ కొంచెం కనిపిస్తే అప్పుడు కూడా కొంచెం హైట్ రాకుండా కానీ చిన్న ఏజ్ కదా, చిల్డ్రన్స్ లాగా ఈ పిల్లని చిన్న పిల్లని పట్టుకొచ్చారు మీరు, ఏంటి సినిమా ఫీల్డ్కి బ్యాగులు మోపించడం ఏంటి అది అని చెప్పి కామెంట్ చేశారన్నమాట. సో అప్పుడే నేను అనేవన్నమాట, ఈరోజు నాకు వీళ్ళు పని ఇవ్వడం వల్ల ఈరోజు నేను పని చేస్తున్నా, వీళ్ళే పని ఇవ్వకపోతే నేను రేపు పొద్దున్న అల్లరి చిల్లర కానీ ఏదైనా అవ్వచ్చు. సో ఇలా పని ఇచ్చే వాళ్ళు మీరు ఎందుకు కామెంట్ చేస్తారని చెప్పి నేను అలా మాట్లాడడం వల్ల ఒక రైటర్, అక్కడ పనిచేసే రైటరు నీలో మాటలు బాగా రాయగలవు నువ్వు అది అని చెప్పి ఉద్దేశంతో సరే నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ ఉండాల్సి నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది అనమాట.
అది సీరియల్ కూడా మనసు మమత అనుకుంటా స్టార్టింగ్లో మనసు మమత ఈటీవీలో వచ్చేది. ఫేమస్ గా ఉండేది. ఈటీవీలో మనసు వచ్చేది. మమత అని ఈటీవీలో డైలీ వచ్చేది. ఈటీవీలో, అంటే ఆ దాంట్లో నుంచి మీరు ఇన్స్పైరింగ్ తీసుకున్నారు. అది స్టార్టింగ్ దాదాపు అది ఇయర్స్ అయిపోతుంది. ఓకే. అలా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పుడు నాకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అంటే డైలీనా? డైలీ. ఓకే. 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అన్నమాట షూటింగ్ ఉన్నప్పుడు, లేనప్పుడు లేదు. ఓకే. ఈ ఫిలిం ఇండస్ట్రీలో మీకు అంటే దగ్గరగా మిమ్మల్ని ఆదరించి అంటే ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎవరైనా ఉన్నారు సార్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు? ఉన్నారు. ఆ విషయానికి వస్తే ముందు సుమన్ సార్ గురించి చెప్పాలి. ఓకే. యాక్టర్ సుమన్. యాక్టర్ సుమన్ సార్ వచ్చేసి నీలో టాలెంట్ ఉంది, ఆవేశం ఉంది, కానీ దానికి ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. నిదానంగా స్టెప్ అయ్యి సో సినిమా ఎక్కడ పోదు, ఇక్కడే ఉంటుంది, కంగారు పడకు, నీట్గా ప్లాన్ చేసుకొని సినిమా చేయి, నీకు ఏం కావాలన్నా సపోర్ట్ అని చెప్పి సార్ ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్ చేస్తాడు. కథ పరంగా ఏదైనా డిస్కస్ చేసినప్పుడు ఇలా అని చెప్పి ప్రతి ఒక్కటి మనకి సపోర్ట్ చేస్తాడు. సార్తో 3-4 సినిమాలు పని చేస్తాను, వేరే సినిమాలకి నేను పని చేస్తాను. ఏ సినిమాలు పనిచేస్తాను? కొన్ని సినిమాలు అవి రిలీజ్ కాలేదు సార్వి. ఒకటి అమ్మ ప్లస్ నాన్న ఇచ్చుకుంటే స్నేహం అని ఒక సినిమా ఉందన్నమాట. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాను. సార్ అప్పుడు ఆ సినిమాలో ఫాదర్గా చేశాడు. ఇంకా 2-3 సినిమాలు పేర్లు కొన్ని రిలీజ్ అయినా కూడా కాకుండా అలా పరిచయం అవడం వల్ల నేను రాయలసీమ ప్రేమకథలో ఎందుకు హీరో ఫాదర్గా పెట్టుకున్న సార్ అంటే ఆచరణ అవుతున్నమాట. తర్వాత సంగాపని ఒక మూవీ జరిగింది సార్ది. సో ఆ సినిమా అప్పుడు కూడా సార్ అలా పరిచయమై ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడినాను సుమన్ సార్తో. సో అలా సార్తో కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు దీంట్లో కూడా దేశం కోసం మనలో కూడా సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు సార్. ఓకే. సుమన్ సార్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. మంచి క్యారెక్టర్ దాంట్లో. ఓకే. ఓకే, గుడ్. ఆర్మీ ఆఫీసర్గా చేస్తున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు మీ జీవితం అంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్? మీ దాదాపుగా 12 నుంచి 13 సంవత్సరాలు అవ్వదు. 13 సంవత్సరాల నుంచి. 13 సంవత్సరాలు. అంటే ఏ ఏజ్ నుంచి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ? నేను చెప్తున్నా కదా 9th క్లాస్ అయిపోయిన వెంటనే మేబీ ఒక 13-14 ఇయర్స్ అయిపోయిన వెంటనే నేను ఫీల్డ్కి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రతి దాని మీద ఒక 24 క్రాఫ్ట్స్ పైన ప్రతి దాని మీద ఒక అవగాహన తెలుసుకున్నమాట. సో నేను డైరెక్టర్గా నేను స్టెప్ వేయలేదు. సో ఫస్ట్ సపోర్ట్ చేశాను, వేరే డైరెక్టర్కి సపోర్ట్ చేశాను, ప్రోత్సహించా, ఇలా చేద్దాం ప్రతి ఒక్కటి ప్లాన్ ప్రకారం. అంటే సినిమా 24 క్రాఫ్ట్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకున్నమాట. తెలుసుకున్న తర్వాత నాకు ఇంత టైం పట్టింది. ఓకే. అంటే ఇప్పటికి మీరు డైరెక్టర్ సార్, అంటే గతంలో ఎన్ని సంవత్సరాలు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు? ఎక్కడెక్కడ పనిచేస్తారు? నేను వచ్చేసి దాదాపుగా ఒక 6 years దాకా చేశాను, కో డైరెక్టర్గా కూడా చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మన త్రివిక్రమ్ గారి దగ్గర ఒక సినిమా చేశాను, అత్తాంటి దాడి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో ఆ సినిమా పనిచేశాను. రుద్రమ్మదేవి అని చెప్పి అనుష్క గారి సినిమా, గుణశేఖర్ గారి డైరెక్టర్, ఆ సినిమా పనిచేశాను. భీమే శ్రీనివాస్ గారు వచ్చేసి సుడిగాడు అని చెప్పి అలెనే సినిమా ఒకటి ఉంటుంది, ఆ సినిమా పనిచేశాను. సుడిగాడు సినిమా చూస్తే మీరు లాస్ట్ క్లైమాక్స్లో వడాఫోన్ బొమ్మలు యాడ్ ఒకటి వస్తుంది. ఇలా అలనరేష్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అలనరేష్ ఇట్లా ఆన్ చేసి వడాఫోన్ ఒక మ్యూజిక్ పెడతారు. ఆ సీన్ సంబంధించి క్రెడిట్ అంతా నాదే అన్నమాట. సో ఆ పిల్లలకు సంబంధించి కానీ అది కానీ అది మనం చేసామన్నమాట భీమా శ్రీనివాసరావు దగ్గర. తర్వాత నక్కిని త్రినాథరావు గారి దగ్గర ఒక సినిమా పనిచేస్తాను, నువ్విలా నీళ్ళ అని చెప్పి. పూనా హీరోయిన్ మన వరుణ్ సందేశ్ గారు హీరోగా చేశారు ఆయన. ఫస్ట్ సినిమా చూపిస్తా మేము వయసుకు వచ్చామని సినిమా చేస్తాడు నక్కిని త్రినాథరావు గారు. తర్వాత సినిమా చూపిస్తాం మామ. తర్వాత ఏది మన అన్న పూర్ణగారి హీరోయిన్గా వరుణ్ సందేశ్ సినిమా చేశారు. కానీ అలా పెద్దల దగ్గర పనిచేస్తాం, చాలా పెద్దల దగ్గర పనిచేస్తాం. మా గురువు గారు అయితే ఉత్తేజ్ గారు రైటర్, మన కృష్ణవంశీ గారు రైట్ హ్యాండ్ ఆయన. సో చాలా సినిమాలకి యాక్టర్ కమ్ రైటర్ ఆయన. సో ఆయన దగ్గర రైటర్గా పనిచేశాను. పెద్ద ఆయన కే విశ్వనాథ్ దగ్గర కూడా పనిచేశాను. ఓకే. అంటే మీ 16 ఏళ్ల జర్నీలో సార్ అంటే ఎప్పుడైనా ఎందుకు వచ్చాను రా ఈ ఫీల్డ్లోకి, వెళ్ళిపోదాం మనం ఏదైనా పని చేసుకొని బతుకుదాం అంటే అలాంటి ఆలోచనలు అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయి సార్? చాలా, అసలు చెప్పాలంటే నేనే కాదు ఆ ఫీల్డ్లో వచ్చే సక్సెస్ కాకుండా ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. 24 క్రాఫ్ట్స్ ఉండే ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. అంటే ఎందుకంటే సార్ దీంట్లో అంటే ఇన్కమ్ అనేది ప్రస్తుతం అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏమి ఉండదు, మ్యాక్సిమం తినటానికి కూడా ఉండదు. అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఆ ముందు కొనసాగే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎలాంటి ఇబ్బందులు సార్? బేసిక్గా ఏంటంటే అప్పటికి ఇప్పటికీ కొంచెం సినిమా ఫీల్డ్ అప్డేట్ అయిందండి. చాలామంది ఏంటంటే అప్పుడు ఒక సినిమా అనేది ఏంటంటే ఒక రోజుకి ఒక 20 సీరియల్ జరిగేవి, ఒక 10 సినిమాలు జరిగేది, ఒక 15 షార్ట్ ఫిల్మ్ జరిగేవి. తిప్పి ఒక 40 దూరదర్శన్ అవి అప్పుడు దూరదర్శన్లో సప్తగిరి ఛానల్ కొన్ని వచ్చాయన్నమాట. ఆ తిప్పి ఒక 40-50 జరిగేవి. సో ఇప్పుడు ఏంటంటే ప్లాట్ఫామ్ పెరిగిపోయాయి, యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, మనకు ఆహా ఎంటర్టైన్మెంట్ వచ్చాయి. ఇక్కడ రకరకాలు రావడం వల్ల అంటే సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్లు, సీరియల్స్ ఇవన్నీ పెరగడం వల్ల ఏంటంటే అప్పటికిప్పటికి కంపేర్ చేస్తే ఇప్పుడు గుడ్ పేమెంట్లు ఇస్తున్నారు, బాగా అవకాశాలు కూడా కొంతమందికి వస్తున్నాయి. సో నేను పనిచేసేటప్పుడు పేమెంట్ అంటే ఒక సీరియల్స్ ఎలా ఉంటాయంటే నెలలో 3 ఎపిసోడ్లు చేస్తాం, నెలలో 3 షెడ్యూల్ వేసుకుంటారన్నమాట. 3 షెడ్యూల్లో వారంకు 2 రోజులు 3 రోజులు షూట్, అట్లా నెలలో తిప్పేసిన 10 రోజులు షూట్ ఉంటుంది సీరియల్. ఆ 10 రోజులు షూట్ నెల రోజులు వస్తాయి మనకి. సో మనం ఏంటంటే డైలీ షూట్ చేస్తారేమో అనుకుంటారు. 5 రోజులు ఖాళీ ఉండాల్సిందే. ఖాళీ టైంలో ఏం మనకు ఉపాధి లేదు, వేరే ఏం చేయలేం. అక్కడికి పేమెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు స్పాట్ పేమెంట్లు ఏవి లేవు. ఇప్పుడు ఉండే పర్సన్స్ ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీకి వాళ్ళందరూ లక్ స్పాట్ పేమెంట్లు వస్తున్నాయి, అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. అప్పటికి ఇప్పటికి అంతా అప్పుడు ఏంటంటే సపరేట్ అన్నమాట. అసిస్టెంట్లు అక్కడ పోయి తినాలి,
మేకప్లు ఇక్కడ పోయి తినాలి అది ఉండేది. ఇప్పుడు ఏం లేదు, లగ్జరీ అంతా ఒక ఈక్వల్ అయిపోయింది అన్నమాట. ఎవరు ఎక్కడైనా తినొచ్చు. హ్యాపీ ఫ్రీడమ్ ఉంది. అసలు అప్పుడు ఫోన్ కూడా ఇలా అసలు ఫోటో తీయడానికి కూడా ఛాన్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు లైవ్లో ఫోటోలు కానీ వీడియోలు కానీ షూట్ చేసేటప్పుడు కూడా మేకింగ్ వీడియోలు తీస్తున్నారు. అప్పుడు అంత లేదన్నమాట. సో అప్పుడు అమౌంట్ విషయాన్ని తీసుకున్నా కానీ అప్పుడు చాలా తక్కువ ఉండేది అవకాశాలు సినిమా ఫీల్డ్లో. సినిమాలు కూడా చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే డబ్బులు రిటర్న్స్ అంటే అప్పుడు 100 రోజులు సినిమాలు ఆడాలి, 50 రోజులు కానీ 100 రోజులు కానీ 40 ఒక రోజులు ఆడితేనే మనకు డబ్బులు వచ్చేది. ఇప్పుడు కరెక్ట్గా 5 రోజులు సినిమా ఆడిందంటే డబ్బులు వచ్చేస్తున్నాయి. అంటే టికెట్ రేట్స్ వల్ల డిఫరెంట్ కారణాలు, ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల. ఓటీటీ ప్లాట్ఫామ్ అలాగే టికెట్లు కూడా అప్పుడు ఎంత ఉండేది సినిమా టికెట్లు, ఇప్పుడు ఎంత ఉన్నాయి. అదొకటి. రెండవది ఏంటంటే సినిమా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒకటి డేట్ ఉంటుంది. సినిమాలు కూడా ఒక డేట్ ఉందన్నమాట. ఫ్రైడే, శుక్రవారం రోజు సినిమా రిలీజ్ అవుతాయి. ఏ సినిమాని తీసుకోండి, పెద్ద స్టార్లు శుక్రవారం రిలీజ్ అవుతాయి. ఎందుకు శుక్రవారం అంటే అది ఒక సెంటిమెంట్ అనమాట. లక్ష్మి కటాక్షి ఇస్తుంది అని ఒకటి. శుక్రవారం వచ్చేసి సినిమా ఆడిందనుకో, టాక్ మంచిగా పోయిందనుకో, శనివారం శుక్రశని 2 days ఏ సినిమా వీకెండ్ వీక్ 2 ఉంటాయి. సండే ఎలాగో హాలిడే వస్తుంది. ఈ 2 రోజులు సినిమా అయిందంటే ఆదివారం వచ్చేస్తారు. సోమవారం మిడిల్ క్లాస్ లేబర్స్, 5 రోజు నలుగురు మిస్ అయిన 5 రోజులు చూస్తారు. సో 6 రోజులకి సినిమా అయితే కరెక్ట్గా 6 days సినిమా ఆడిందనుకో, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు పెట్టిన రిటర్న్స్ వచ్చేస్తాయి. రిటర్న్స్ లాభాల్లో ఉంటారు, సేఫ్ జోన్లో ఉంటారు. అంటే ఇప్పుడు మీరు సినిమాలు సార్ అంటే ఆ దేశం కోసం ఒక్కడు, తర్వాత మురళీ నాయక్ బయోగ్రఫీ, తర్వాత రాయలసీమ స్టోరీ అంటారు. అంటే ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే తీయడానికి కారణం ఏంటంటారు సార్? నేనేంటంటే చిన్నప్పటి నుంచి నాకు చదువుకోకపోయినా పెద్ద పెద్దల దగ్గర పనిచేయడం వల్ల నాకు కొంచెం అవగాహన వచ్చిందంట. సమాజానికి ఏదైనా ఉపయోగపడాలి, యూత్కి ఏదైనా మనం ఒక మెసేజ్ ఇవ్వాలి ఎలా అని చెప్పి. అప్పుడే నేను ఒక సందర్భంలో ఊరి వెళ్ళాను అనమాట. మా ఊరికి వెళ్ళాను నేను. దానికంటే ముందు మా టీవీలో మొత్తం నాకే అని ఒక షార్ట్ ఫిల్మ్ టెలికాస్ట్ అయింది. అప్పుడు మా టీవీ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారన్నమాట. ఎవరన్నా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీసి మీరు మాకు అప్లోడ్ చేస్తే మేము ప్రైజ్గా చేసి విన్ అయిన వాళ్ళకి అమౌంట్ ఇస్తామని చెప్పి అప్పుడు నేను మొత్తం నాకైనా ఒకటి మోడల్లో షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ ఏజ్లోనే అది చూస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. దానికి నేనే డైలాగ్స్ అవి రాసామంట. అది నా పూర్తిగా డైరెక్టర్గా ఒక అదేమంటారు కదా, షాడో నుంచి బయటకు వచ్చినట్టు ఒక అసిస్టెంట్ నుండి డైరెక్ట్గా వచ్చామంట. అది రావడం వల్ల నేను ఊరు వెళ్ళాను అనుకోకుండా. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు టీవీలో వచ్చాను ఒక ఎక్సైట్మెంట్తో ఫీల్ అవ్వాలి. మా ఇంటి పక్కల వాళ్ళు టీవీలో కనిపించాను. సో అది ఒక బూస్ట్ అప్ అయిందన్నమాట. అప్పుడు నేను మాకు ఒక ఆయన చెప్పాడు, కె విశ్వనాథ్ సార్, పెద్ద ఆయన కళ్ళతప్పి కె విశ్వనాథ్ చనిపోయాడు. ఆయన చిరంజీవి గారికి, కమల్ హాసన్ గారికి, రజనీ గారికి గురువు. ఆయన సూర్యపుత్రుడు అని ఒక సీరియల్ వచ్చేది జెమినీలో. ఆ సీరియల్కి సార్ ఒక మెయిన్ క్యారెక్టర్ చేసేవాడు. నేను ఆ సినిమాకి సంబంధించి తమిళ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాను. అప్పుడు నేను పెద్ద ఆయన కాబట్టి ఎక్కువ చనువు ఉండేవాను ఆయన దగ్గర. మాటికి ఏదో విధంగా వంకుతా ఆయన దగ్గరే ఉండేవాను అనమాట. అప్పుడు ఎందుకు నన్ను ఇంప్రెస్ చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని. ఏం చేస్తానంటే, సార్ నువ్వు ఇండస్ట్రీకి ఏం అవ్వాలని వచ్చాను. ఏం లేదు సార్ ఇలా జరిగింది ఇలా అంటే. సో నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, నువ్వు యాక్టింగ్లో ట్రై చేయి, నువ్వు మంచి కామెడియన్గా ఉంటావు, మంచి హావభావాలు ఉన్నాయి, బేస్ ఎక్స్ప్రెషన్ ఉన్న పర్సన్కి ఆర్టిస్ట్గా నువ్వు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పాడు. సార్ సర్లేను సార్ అని చెప్పాను. అందులో అంటే మన మాటిలో ఒక షార్ట్ ఫిల్మ్ రావడం జరిగింది. తర్వాత అనుకున్నా, ఇప్పుడు నేను వేరే ఎవరి దగ్గరికి పోయినా నాకు ఏమి చిన్న క్యారెక్టర్లు ఇస్తాను. నైట్ చూసి ఏదో కాపీ టీ వేసేదో లాంటి కాడద్దలు తుడిసేదో ఇంకోటి అంటారు. అప్పుడు నేను అనుకున్నా, సో మనమే ఎందుకు చేయకూడదు, మనం ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్, నేను నా ఇటు దృష్టిలో పెట్టుకొని ఎందుకు తీయకూడదు. ఇది చేసిన తర్వాత ఓహో ఇలా ఇన్ని టాలెంట్ ఉన్నాయి, ఈయన అవకాశాలు పండించగలడు, ఇంక మంచి అవకాశం ఇవ్వచ్చు కదా, ఒక లెంత్ క్యారెక్టర్ రావాలనే ఉద్దేశంతో నేను ఒక స్టోరీ రాసుకున్నా. కామెడీ ఎక్స్ప్రెస్లో పొట్టోడు ప్రేమ కథ అని. అది నేను హీరోగా చేశాను. అది దానికి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. కామెడీ ఎక్స్ప్రెస్లో పొట్టోడు ప్రేమ కథ అని. సో మొత్తం ఫన్ ఉంటుంది అన్నమాట. అది మొత్తం స్టోరీ స్క్రీన్ పడ్డ సూపర్గా వచ్చేంత అయిన తర్వాత అది చేయడం. దానికోసం హైదరాబాద్ నుంచి మా వాళ్ళు పిలిపించి, కెమెరా వాళ్ళు పిలిపించి చేశాను అనమాట. చేసిన తర్వాత మళ్ళీ ఆ సమయంలో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసు వాళ్ళు ఆపారన్నమాట. అక్కడ షూట్ చేస్తా అంటే ఎవరు మీరు ఇక్కడ రండి అని. సో తీసుకెళ్ళి కెమెరాలు కానీ పట్టేసి ఏంటంటే వాళ్ళకి కొంచెం గెటప్లో వేయించిన మేకప్. ఆ సైడ్ ఫస్ట్ టైం షూటింగ్ లాంటి ఎవరు చేయాలి అన్నమాట. కొంచెం చూసేదానికి వీడియో విలన్ లాగా ఉండాలి, ఏదో చేస్తున్న వీడియో ఇంటికి డైరెక్టర్ అవ్వాలంటే నేను ఎత్తకున్నా వీడియో డైరెక్టర్ అని చెప్పి పడగలని అందరినీ అంటే మొత్తం అది చేసి తీసుకెళ్ళారు. చేతులు ఇలా కట్టుకున్నా. ఎవరు డైరెక్టర్ అన్న ముందుకు తోసాను అంటే నువ్వు డైరెక్టర్ సార్ ఎక్కడ చేసా ఏంటంటే సార్ నాది ఇదని. అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ లేవు, ఏదో చిన్న వాట్సాప్లు లేవు నాకు తెలిసినప్పుడు. ఇది సార్ అంటే ఫస్ట్ అన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి, మీరు ఎవరు ఉండకూడదు, ఆ కెమెరా వాళ్ళు ఒకటి ఇక్కడ ఉండాలన్నాను. అంత డబ్బులు మనకు తెలీదు. సార్ ఎట్లా సార్ వానాలంటే హైదరాబాద్ నన్ను ఇచ్చాను కాబట్టి నాది రెస్పాన్సిబిలిటీ చెప్తే అంటే సరే అని చెప్పి నేను ఆ రోజు బాధపడ్డా. అదే సరే టైం వస్తుంది నాకు అని చెప్పి కామ్ అయిన తర్వాత ఎలాగైనా సరే ఎవరైతే మనల్ని తిట్టినారో వాళ్ళతో పొగిడించుకోవాలా అని ప్లాన్ చేసుకుంటారట. అప్పుడు ఎలా అంటే పోలీసు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రోడ్డు ప్రమాదాలు నివారించే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఎలాగైనా సరే వీళ్ళు నా దగ్గరికి రావాలి, వీళ్ళు నన్ను పొగడాలి, వీళ్ళు ఏం చేయాలని చెప్పి రోడ్డు ప్రమాదాల గురించి ఒక స్టోరీ రాస్తుంది.
రక్షక కవచం అని ఒకటి వస్తుంది, అది యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. కనువిప్పు అని ఒకటి వస్తుంది. కనువిప్పు అనేదాన్ని తీసుకెళ్తే సబ్జెక్ట్ నేను ఇది వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రెజెంట్ మన డిఎస్పీ సార్ అనిల్ పుల్లపాటి గారు అని చెప్పి ప్రెజెంట్ హోమ్ మినిస్టర్ అనితా మేడం దగ్గర సార్ ఉంటారు అనమాట, హెచ్విఓ ఏదో ఉంటారు, అంత పెద్ద క్యాటర్ సార్. మొత్తం హోమ్ మినిస్టర్ మేడం షెడ్యూల్స్ అన్ని ఆ సారే చూసుకుంటారు. ప్రెజెంట్ ఎస్పీగా ప్రమోషన్ కూడా ఉంది సార్కి. ఆ సార్ అప్పుడు ఫస్ట్ టైం ఆయన డిఎస్పీ సార్ అక్కడ, అంటే ఫస్ట్ పోస్టింగ్ సార్ దగ్గర అనమాట, కళ్యాణ్ దుర్గం అని, కళ్యాణ్ దుర్గం. సో ఆయన దగ్గరికి వెళ్ళామంట. వెళ్తే ఇలా డైరెక్టర్ ఇది అంటే ఇలా ఉంటారు కదా బయట ఉన్న ఇలా బాబు నువ్వు డైరెక్టర్ అంటే పేపర్ రాసి సార్ చూపిస్తాం కదా రమ్మంటే పేపర్ తీసి వెళ్ళాడు. రమ్మన్నాడు. సార్ నమస్తే సార్ అంటే నమస్తే అన్నాడు. రెండమ్మా ఎవరు సార్ అట్లా డైరెక్ట్ రా. సో ఒక 5 నిమిషాలు కేటేసి మీకు లైన్ చెప్తాను సార్ చెప్తే ఇమ్మీడియట్గా వచ్చేసే అన్నాడు. సార్ దీనికి బడ్జెట్ కొంచెం చేయాల్సి అంటే ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, అక్కడ మన ఊళ్ళో రాయదంలో సార్లు సపోర్ట్ చేయట్లేదు సార్. ఇమ్మీడియట్ సార్ ఫోన్ చేసి వాళ్ళకి గోపి గారు డైరెక్టర్ వస్తున్నాడు, వాళ్ళు సపోర్ట్ చేయండి, మనకు సమాజం ఉపయోగ కూడా మెసేజ్ చేస్తున్నారు, మీరు ఆపుతున్నారంట అది ఇది అంటే మన వాళ్ళు వేసుకోడు సార్. అప్పుడు మన వాళ్ళు వచ్చే సార్ అలా కాదు సార్, అబ్బాయి వేరే విధంగా గెటప్లు పెట్టాడు, యూత్ చెడిపోయే విధంగా ఉన్నాయి అది ఇది అంటే సార్ అదని చెప్పి మేనేజ్ చేశాను. కట్ చేస్తే నా గాడ్ గిఫ్ట్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేశాను. తిట్టినోళ్ళే పొలాలు వేశారు, తిట్టినోళ్ళే శవాలు కొప్పారు, తిట్టినోళ్ళే సమ్ మనీ ఇచ్చి బాగా చేసావని చెప్పి మెచ్చుకున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు ఎప్పుడైనా కానీ నువ్వు ఆ రోజు ఉంటూ కానీ ఈరోజు మంచిగా ఎదిగేవారు అని చెప్పి ఈ రోజుకి కూడా పోగొడుతున్నారు. గ్రేట్ సార్. అంటే సహజంగా అంటే సినిమాలు అనగానే అంటే బూతులు తర్వాత బాడీ చూపించడం అంటే డిఫరెంట్ ఓరియంటెడ్లో ఉంటేనే అంటే వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు అంటే అనే ఓరియంటెడ్లో ప్రజెంట్ ట్రెండింగ్లో మూవీస్ తీస్తున్నారు. అంటే మీరు ఇథిక్స్ తర్వాత ఇవన్నీ ఫాలో చేస్తూ ఎలా సక్సెస్ అవుతున్నారు, ఎలా దీన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే రాయలసీమ ప్రేమ కథ అనే సబ్జెక్ట్ తీసుకుంటే నేను యాంకర్ అవైనా నాకు చాలా రోజుల నుంచి పరిచయం ఆయన. సో మంచి బాండింగ్ అన్నతో పరిచయం ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయనకు 2 సార్లు సిట్టింగ్ వేస్తాం స్టోరీ గురించి. రాయలసీమ అన్నది చాలామంది ఏంటంటే మన హైదరాబాద్ ప్రాంతాన్ని తీసుకుని ఎక్కడగానే కత్తులు కటార్లు మర్డర్లు నడుకోవడం చంపుకోవడం ఇదే అనుకుంటారు. రాయలసీమ అంటే ప్రేమ అనురాగాలకి పుట్టినిల్లు, రాయలసీమలో ఒకసారి నమ్మితే ప్రాణం ఇస్తారు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం. మన టైటిల్ సాంగ్ రాయలసీమ ప్రేమ కథ టైటిల్ సాంగ్ వేరే లెవెల్లో ఉంది మన సినిమాలో. కొన్ని అనివార్య వల్ల రాలేదు కానీ రేపు పొద్దున్న చెప్తున్నాను, నోట్ చేసుకోండి చూసేవాళ్ళు. రాయలసీమ ప్రేమ కథ అనే సినిమా రాయలసీమ ప్రాంతాన్ని నిలబెడుతుంది. రేపు పొద్దున్న ఎవరో డైరెక్ట్ అంటే రాయలసీమ ఓటరా బాబు వాళ్ళు తీసారు రాయలసీమ గురించి, ఆ రాయలసీమ ఫీల్ అనేది ఉంటుంది. అంటే రాయలసీమ అంటే ఓన్లీ బాంబులు కత్తులే కాకుండా సినిమాలో ప్రేమానురాగాలు కూడా రాయలసీమలో ఉన్నాయని చూపించబోతున్నారు. సూపర్ గా సినిమా చెప్తాను కదా, రాయలసీమ ప్రతి ఒక్కరు గర్వపడేలా ఉంటుంది సినిమా రాయలసీమ ప్రేమ కథ. రిలీజ్ అవుతే మేము కూడా ఖచ్చితంగా చూస్తాం తప్పకుండా ఆ సినిమా. ఓకే సార్. ఓకే, అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో సార్ అంటే మీకు అత్యంత సన్నిహితులు తర్వాత మీకు మీ ఓరియంటెడ్లో మీ సరౌండింగ్లో ఎవరు సార్ అత్యంత మీకు సన్నిహితులుగా ఉండే వ్యక్తి? నాకు జబర్దస్త్లో బుల్లెట్ భాస్కర్ అన్న బాగా పరిచయం. బుల్లెట్ భాస్కర్ అనేది ఒక ఫ్యామిలీ బ్రదర్ లాగా నాకు అన్న. సో బుల్లెట్ భాస్కర్ అవచ్చు, నాటి నరేష్, జబర్దస్త్లో చాలామంది ఉన్నారు. ఆది అన్న అప్పుడు బాగా పరిచయం, ఈ మధ్య బిజీ అయిపోయాడు కాబట్టి కొంచెం గెటప్ సీన్ అవ్వచ్చు, ఆది అన్న అవ్వచ్చు, దొరబాబు గారు అవ్వచ్చు, రేజింగ్ రాజు, అప్పారావు బాబాయ్ అవ్వచ్చు, చాలా జబర్దస్త్లో చాలామంది ఉన్నారు. కాకపోతే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అంటే ఇంతకుముందే చెప్పాను మీకు సుమాన్ సార్ నాకు చాలా ఇదన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఫిలిం జర్నీకి సంబంధించి దాదాపు 16 years అన్నారు సార్. అంటే ఈ 16 years వరకు అంటే ఫ్యామిలీ అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కదా. అంటే మీ ఫ్యామిలీ సపోర్టింగ్ ఎలా ఉంది? అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశాను అంటే హైదరాబాద్ వెళ్ళిపోయాను చెప్పాను కదా మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫోన్ చేశాను నేను. వాళ్ళు అడుగుతారు కదా నువ్వు ఏ ఊరు ఏది నువ్వు ఏమన్నా అవుతే ఎవరు చెప్పాలి, మేము మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ ఏదంటే మా ఇంట్లో ఫోన్ చేసామంటే అట్లా 4 places మారాను నేను హైదరాబాద్లోనే. ఒక దగ్గర నచ్చక ఒక దగ్గర 4 ఇంట్లో వాళ్ళు భయపడి ఏంటో ఫోన్ చేస్తాడు, వాడెవడో ఫోన్ చేస్తాడు, వీడెవడో ఫోన్ చేస్తాడు ఏంటి అని. సో నేను ఒకటే చెప్పానంట, నేను నాకు టాలెంట్ ఉంది, నేను అది చేసుకుంటాను అని చెప్పి. సో ఇంట్లో వాళ్ళకి ఒక నమ్మకం, టీవీలో ఎప్పుడు వచ్చినప్పుడు ఫుల్ క్లారిటీ, వీడు ఏదో చేసుకుంటాడు, వీడు ఎలాగ ఎదుగుతాడు అని చెప్పి ఫుల్ క్లారిటీ. ఇప్పుడు ఫుల్ హ్యాపీ. నేను ప్రతి ఒక్క సెలబ్రిటీలో సినిమా సంబంధించిన గోపి వర్మ అనేది తెలుసుకున్న ఎవరు లేరు ఆల్మోస్ట్. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమ్ ఉంది కాబట్టి తల్లిదండ్రులు. నాని అన్నతో ఒకటి సినిమా అనుకున్నా యాక్చువల్గా, అది ఈ టైంలో ఫస్ట్ టైం అలా చేస్తున్నా. జెంటిల్మెన్ అని ఒక సినిమా వచ్చింది, ఐడియా ఉందా మీకు? ఆ సినిమా అప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమా అప్పుడు భలే ఛాన్స్ లేనిదానికి నేను రైటర్గా పనిచేశాను. భలే ఛాన్స్ సుమా గారి యాంకరు, దానికి ప్రోగ్రామ్కి రైటర్గా పనిచేశాను. ఆ టైంలో మనోడు ఆ ఈవెంట్కి వచ్చాడు. వచ్చిన తర్వాత నాని సరదా ఈ గ్యాప్లో ఇలా మనం షో జరిగేటప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, ఉన్నప్పుడు అన్న నా దగ్గర ఒక లైన్ ఉందన్న మీకు చెప్తానని చెప్పి అలా మాట్లాడినప్పుడు లైన్ చెప్పా, విన్నాడు, చాలా బాగుంది అన్న. టైటిల్ అడిగాడు ఎలా అన్న, కాకపోతే ఇంతకుముందు ఏం చేసేవన్నాడు అన్న, ఇప్పుడు రైటర్ చేస్తున్నాడు. లేదు, నువ్వు 1-2 సినిమా రిలీజ్ చెయ్యి, నువ్వు చెయ్యి, ఇంకా తెలుసుకో, ఎక్కడ పో, నేను ఇక్కడ ఉంటావు, నువ్వు ఇక్కడ ఉంటావు, మనం మంచి హిట్ కొడతాం, మంచి సినిమా చేద్దామని చెప్పాడు. సో అందుకే ఇప్పుడు నాది 3rd సినిమా నానితో ఉంటుంది.
ఓకే. ఆయనతో అంటే ఇంటర్నల్గా ఆల్రెడీ చర్చలు జరిపారు, ఎక్స్టర్నల్గా మీరు అఫీషియల్గా ఓపెన్ చేయడమే లేట్ అంటారు. యాక్చువల్గా రాయలసీమ ప్రేమ కథ అయిపోయిన వెంటనే అదే అనుకున్నాము. లక్ ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, దేశం కోసం మనలో ఒకడు అనేది ఆ సబ్జెక్ట్ మురళీ నాయక్ గారిది ఒక డెమో ఫిల్మ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మురళీ నాయక్ గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ టాపిక్ చెప్పాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను సమాజానికి ఉపయోగపడి చేశాను అని చెప్పాను కదా, రోడ్డు ప్రమాదాల గురించి చాలా చేశాను. లోక్ అదాలత్ అని చెప్పి కోర్టు సంబంధించిన పెండింగ్ కేసులు ఉన్న వాటిని లోక్ అదాలత్ అంటే వాళ్ళ భార్యాభర్తలు విడిపోయినా లేకపోతే ఎన్ని రోజులుగా ఉండే వాళ్ళకి జడ్జి అంటే అనంతపురం జిల్లాలో ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టులు ఉంటే నాకే వస్తుంది ఫోన్. ఓకే. అది కోర్టు అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, లేకపోతే డిఆర్డీ వెలుగు సంఘాలు అవ్వచ్చు, వీటికి సంబంధించిన నాకు ఇన్ఫార్మ్ చేస్తామన్నమాట. అలా జడ్జి మేడం పిలిపించి ఒకటి చేయించింది నా దగ్గర లోక్ అదాలత్ అంటే దానికి సంబంధించింది. తర్వాత డిఆర్డీ తరపున వెలుగు సంఘాల గురించి ఒకటి చేశాను. ఇలా సమాజానికి ఉపయోగపడేది. హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలా అవుతావు అని, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఒక నువ్వు మద్యానికి బానిస అవుతే నీ కుటుంబం ఏమవుతుంది, బానిస మొగాలను ఒకటి చేశాను. సో దాంట్లో 4 సబ్జెక్టులు చూపించామట. మద్యం మత్తులో నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు నిర్లక్ష్యం వల్ల ఆపోజిట్ నీ కుటుంబం వస్తుందో లేకపోతే నీ ఫ్రెండ్స్ వస్తారో ఎవరొస్తే తెలియదు కదా. నువ్వు నిర్లక్ష్యం మద్యం తాగిపోతే వాడు పోయా నువ్వు పోయా అని ఒక మంచి మెసేజ్ అనమాట. సమాజానికి ఉపయోగపడి ఎక్కువ చేస్తాను. దాంట్లో భాగంగా మురళీ నాయక్ గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధేసింది. ఆయన చిన్న వయసు 23 సంవత్సరాలు చనిపోయాడు. అదొకటి నాకు కొంచెం దేశభక్తి బాగుందన్నమాట. అప్పుడు అనిపించింది నాకు, ఏమనిపించింది అంటే మురళీ నాయక్ గురించి ఎందుకు తీయకూడదు మనం ఆయన గురించి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ నేను పలానా డైరెక్టర్ని, ఇలా మీ అబ్బాయి గురించి ఒక చిన్న డెమో ఫిల్మ్ చేయాలనుకున్నా అంటే, సార్ చేయండి సార్, హ్యాపీగా చేయండి, ఇంతవరకు ఎవరు రాలేదు మా అబ్బాయి గురించి సినిమా చేస్తామని, మీరు వచ్చారు కదా మాకే ప్రౌడ్గా ఉంది అని. టైటిల్ పోస్టర్ వాళ్ళతో లాభం చెప్పించా. టైటిల్ ఏం పెట్టాను, దేశం కోసం మనలో కూడా మీ మురళీ నాయక్ అని పెట్టా. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. దేశం కోసం మనలో కూడా మీ మురళీ నాయక్ అంటే దేశం కోసం మురళీ నాయక్ ఒక్కడేనా అంటే ఒక ప్రౌడ్గా ఉందన్నమాట. ఆ పోస్టర్ చూసి వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి చేయండి మీరు తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మురళీ నాయక్ గారి గురించి చరిత్ర, ఆయన ఎలా చదివాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ ఎలా ఏంటని చేయడం జరిగింది. వాళ్ళ గురించి తీసుకున్నాను. చీరాల షూట్ చేస్తాం. ఆర్మీ ట్రైనింగ్ సీన్లని చీరాలకు వెళ్ళాము, అనంతపూర్లో చేసాము, కొన్ని ప్లేస్లో చేసి మొత్తం ఒక 35 నుంచి 40 నిమిషాలు వచ్చిన సబ్జెక్ట్ మురళీ నాయక్ గారిది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో షో చేసాం. పెద్ద ప్రముఖులందరూ పిలిపించి ఆ షో వేయడం వల్ల చాలామంది మెచ్చుకున్నారు. చాలా పవర్ఫుల్ డైలాగులు ఉన్నమాట దాంట్లో. ఆ పవర్ఫుల్ డైలాగ్లో ఒక్కో డైలాగ్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో అది మెచ్చుకొని జేడి లక్ష్మీనారాయణ సార్ పిలిపించి సన్మానం చేశారు మాకు. మన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ సారు అది చూసిన తర్వాత ఆయన పిలిపించారు మమ్మల్ని. దాంట్లో కొన్ని డైలాగులు ఆయనకు ఒక డైలాగ్ చాలా నచ్చిందండి ఆయనకి. ఏంటంటే ఇది అమ్మ 9 నెలలు మోస్తుంది, నాన్న భుజాన పైన కొంచెం కానీ పుట్టినప్పుడు సచ్చేదాకా మోసేది ఈ భర్తమాత అని ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ ఉంటారు. ఈ డైలాగ్ రివీల్ చేస్తే మనం మీరు డెమో ఫిల్మ్ చూడలేరు. మీరు ఇలాంటి చాలా డైలాగ్స్ ఉంటాయన్నమాట. దేశం కోసం మనలో కూడా మీ మురళీ నాయక్ అని కొడితే వచ్చేస్తాయి. నిజంగా మీకు అంటే నరనరాలు నింపేసుకున్నారు సినీ ఇండస్ట్రీని. మీ రింగ్ టోన్ కూడా అదే పెట్టినట్టున్నారు. సినిమా చావనే బ్రతికనే సినిమాకే నా జీవితం అంకితం అని ఉంటుందండి. ఇప్పుడు అంటే చాలా మంది ఏంటంటే ఇది డిసప్పాయింట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు మనం బైక్లో పోతున్నాడు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం, మన జాగ్రత్త కోసం పెట్టుకుంటాం. ఇది కూడా అంతే. సినిమా ఫీల్డ్ అనేది నాలో ఉంది, అది ఎక్కడ పోదు, ఫిక్స్. ఇది తప్ప వేరేది నాకు తెలియదు, వేరే రాదు కూడా. కాకపోతే ఎవరు కొంతమంది అంటుంటారు కదా. అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఓకే హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాడు అబ్బాయి అంటే ఇంక పిచ్చింది సినిమా తప్ప ఇంకేం చెప్పకూడదని చెప్పి కామ్ అయిపోతున్నట్టు. అంటే ప్రస్తుత సమాజంలో చాలామంది యువత అయితేనేమి యువకులు ఇద్దరు సార్ అంటే సినీ ఇండస్ట్రీ వైపు పెద్దగా రావడం లేదు సార్. అంటే కారణం ఏంటి? ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ రోజులు సస్టైన్ కావడం లేదంటారు. ఎందుకు ఈ కారణాలు అంటారు? ఇక్కడ నేను చాలా ఇంటర్వ్యూస్లో ఒకటి చెప్పాను. ఏం చెప్పానంటే డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి సినిమా ఫీల్డ్ రాకండి. ఫస్ట్ నేమ్ కోసం పరిగెత్తండి, మనీ మీ వెంట పరిగెడుతుంది. మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సినిమా ఫీల్డ్ అన్నట్టు ఎలా అనుకుంటారంటే చాలామంది ఇప్పుడు ఆటో తోలే ఉంటాడు, కొంచెం ఆటో తోలడు అంటే ఉన్న దాంట్లో కటింగ్ చేసుకొని పౌడర్ చేసుకొని బెల్లం వేసుకొని బాగుంటాడు. పక్కన ఊరుకుంటాడు, అబ్బా బెల్లున్నారా నువ్వు సినిమాలో పోతే నువ్వు ఇంకా అడిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన బ్యాగ్ వేసుకొని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వస్తారంటే ఇక్కడ పొగలల్లా దుడిసిన 400-500 రావు ఆటోకి. అక్కడ సినిమా ఫీల్డ్ అంటే ఎంజాయ్ డబ్బులు కానీ బాగా వస్తాయేమో అని ఒక భ్రమలో వస్తున్నాడు. ఓకే, వచ్చిన తర్వాత పేషెన్స్. ఇప్పుడు నేను నిలబడ్డాను ఈరోజు అంటే ఎలా నిలబడ్డాను, ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో పేషెన్స్, ఎన్నో రోజులు నిద్రలేని రోజులు. ఇప్పుడు కూడా ఒక డైరెక్టర్గా స్ట్రగుల్స్ అవుతున్నాను. ఇప్పటికి సెటిల్ అయిన ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు బ్రహ్మానందం సారు ఎన్ని సినిమాలు చేసి సైట్ వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా ఫీల్డ్ అనేది ఏంటంటే నేను అందరికి ఒకటే చెప్తా, కొత్తగా వచ్చేవాళ్ళకి ఏం చెప్తా అంటే నేను సినిమా ఫీల్డ్ అనేది ఆదివారం బిర్యానీ లాంటిది, మన డైలీ వృత్తి అనేది రోజు భోజనం లాంటిది. నువ్వు సినిమా అవకాశం కావాలనుకున్నప్పుడు ఏదో వచ్చినప్పుడు చేసుకోవాలి. ఆదివారం బిర్యానీ తిందాం, డైలీ బిర్యానీ తినలేం కదా. వచ్చినప్పుడు చేసుకోండి అంతే. అలాగని చెప్పి డైలీ బిర్యానీ కావాలంటే కాదు కొత్తగా వచ్చే వాళ్ళకి. అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీకి ఇన్కమ్ సోర్స్ అనేది ఇంపార్టెంట్.
ఇది ఉంటే సినిమాలో గెట్టిన అవ్వగలం. అవలేం. ఓకే సార్, చివరిగా చెప్పండి సార్, యువతను ఉద్దేశించి ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చి యువతను ఉద్దేశించి అయితేనేమి సమాజం గురించి ఏం చెప్తారు సార్ చివరిగా మీరు యువ డైరెక్టర్గా? నేనేం చెప్తాను అంటే స్టార్టింగ్ నా జర్నీ గురించి చెప్పాను కదా మీకు, నేను ఒకటే చెప్తాను. సినిమా ఫీల్డ్లో రావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా ఫీల్డ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు రావు, వెయిట్ చేయాలి. అలాగని వస్తుందని చెప్పి మన లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకంటూ అవకాశం రాసి పెట్టుంటే నువ్వు 10 డోర్లు లాకేసుకొని ఎక్కడో జేసీపీ పవర్ కొట్టుకొని వచ్చేస్తుంది. సో అవకాశం అనేది వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనకు అదృష్టం ఉంటే ఏదో ఒకటి వస్తుంది, అదృష్టము టాలెంట్ ఉండాలి. సో దాన్ని బట్టి వస్తాయి అన్నమాట. మనం పని చేస్తూ ఉండాలి, ఇదే వృత్తిగా కాకుండా ఆల్టర్నేట్గా ఒకటి పెట్టుకొని పని చేస్తూ ఉండాలంటారు. అంతే. ఒకసారి మీరు దేశం కోసం మనలో ఒక్కరు అనే పోస్టర్ను సిపి సజ్జనార్ గారితో ఆవిష్కరించారు. అంటే ఆ మూమెంట్లో ఎలా ఉంది ఆయన ఫీల్ ఎలా ఉంది సార్ సజ్జనార్ సార్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వెంటనే పోస్టర్ చూసిన వెంటనే షాక్ అయ్యానమాట. ఎందుకంటే దేశం కోసం మనలో ఒకరని చెప్పాను. మనలో ఒకరని చెప్పి అక్కడ ఆర్మీ, పోలీస్, డాక్టర్, కార్మికుడు, రైతు 5 మంది కనిపిస్తారన్నమాట. అది ఎందుకు అంటే సార్ లైన్ చెప్పాడు. సార్ మన ప్రాణానికి పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇవి మన పంచభూతాలు, మన ప్రాణానికి, మన దేహానికి. సమాజానికి, దేశానికి పంచభూతాలు ఎవరు? పోలీస్, ఆర్మీ, తర్వాత వచ్చేసి డాక్టర్, ఫార్మర్, కార్మికుడు, రైతు. వీళ్ళు 5 మంది లేకపోతే మన దేశంలో సొసైటీలో మనం ఉండలేం. సో ఇది కాన్సెప్ట్ బేస్ చేసుకొని సినిమా తీస్తున్నారు సార్. వెంటనే సూపర్ ఉంది వర్మ, చాలా బాగా చేశారు, విష్ ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వు, నీ ఆడే ఫంక్షన్లకి వస్తాను, అన్నీ వస్తానని చెప్పి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి సపోర్ట్ చేశారు సారు. ఆ సారి లాంచ్ చేశారు మనం పోస్టర్ కూడా. ఓకే, అంటే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మిమ్మల్ని పిలిచి సన్మానించారు. అవును. అంటే ఈజ్ ఏ మాజీ జేడి, అంటే ఈయన రాష్ట్ర స్థాయి దేశంలో ఒక పేరుగాంచిన వ్యక్తి. అంటే ఇలాంటి వ్యక్తి మీకు సన్మానం చేసిన క్రమంలో ఆయన ఇంటరాక్షన్ అయిన తర్వాత ఆయనతో మీ ర్యాపో ఎలా ఉండింది సార్? అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలే. ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ అంటే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మాజీ, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు. సో అలాంటి వాళ్ళని ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే చాలా అనుకుని ఎంతోమంది ఉంటారు. సో అలాంటి వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చి శాలువ గొప్పి నువ్వు సక్సెస్ అవ్వాలి, నీలాంటి యువ దర్శకులు మన సమాజానికి చాలా ఉపయోగపడతారు, నువ్వు ఇంత చిన్న వయసులో ఏదో రొమాన్స్ సీన్స్ తీసుకో, కామెడీ, ఎంటర్టైన్మెంట్, హర్రర్ తీయొచ్చు, కానీ ఇంత చిన్న వయసుకే దేశభక్తి గురించి తీస్తున్నావు చూడు, యాస్ వెరీ గుడ్. ఇలాంటి సబ్జెక్టులు కావాలి, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, నా పాత్ర వరకు నేను ఎంతవరకు న్యాయం చేయగలను నీకు చేస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన వేరే ఎవరైనా పోలొచ్చు, కానీ ఆయన ఒక సిబిఐ మాజీ డైరెక్టర్ అంటే అది ఆశా విషయం కాదనమాట. సో నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే సార్ సినిమా ఫీల్డ్లోకి రావాలంటే అంటే హైట్ ఉండాలి, గ్లామర్ ఉండాలి, 6 feet ఉండాలి, 6 pack ఉండాలి, అట్లా డిఫరెంట్ కొటేషన్ చెప్తుంటారు సార్. నిజంగా సినిమా ఫీల్డ్లోకి రావాలంటే ఇవే అర్హతలు ఇంకేమైనా ఉన్నాయి సార్? అలా ఏం లేదంటే యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ లాంగ్వేజ్, మన బాడీ ఎలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను హైట్ తక్కువ ఎలాంటి క్యారెక్టర్ చేయొచ్చు, నేను ఒక కామెడీగా చేయొచ్చు, హీరోగా చేయలేనుగా. ఓకే, సో ఒక చిన్న క్యారెక్టర్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది దేశం కోసం మనలో ఒకటి సినిమాలో మా హీరో గారు వచ్చేసి తమిళ, ఆయన వాళ్ళు తమిళ్లో ఒక సినిమా చేస్తారు సారు. సో మా ప్రొడ్యూసర్ గారు వచ్చేసి ఆ సార్ని చెప్పాడంట, సార్ మనకు బాగా కావాల్సింది సారు, ఆల్రెడీ తమిళ్లో ఒక సినిమా చేశాడు, సార్ పేరు వచ్చేసి హరివర్మన్, సార్ పేరు హరివర్మన్ అంట, తమిళ్లో ఒక సినిమా చేశాడు, ఈ సార్ని పెట్టి మనం సినిమా తీద్దాము, ఈ సార్ ఓకే నీకు అన్నాడు. సార్ మన కథ ఏదైతే ఉందో ఆ కథకి ఆ సార్ సూటబుల్ అవుతాడు. సో మనం కథ రాసుకునేటప్పుడు మనుషులు చూసి రాసుకోము సార్, క్యారెక్టర్ చూసి మనము రాసుకుంటాము. అలా ఏం లేదు సార్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయగలని కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి. ఆయనలో కనిపించింది, నాకు హరివర్మన్ సార్లో కాన్ఫిడెన్స్ కనిపించింది, అందుకే ఆయనకు ఒక అవకాశం మనం చేయాలనుకున్నాము. ఆయన కూడా ఇప్పుడు అవకాశం అని పెట్టే మనం పిలుస్తాం, డైలాగ్ చెప్పమంటాం, బాడీ లాంగ్వేజ్ చూస్తాం, అన్నీ చూస్తాం, చూసితే నచ్చితే మనం అవకాశం ఇస్తాం. సో ఇది కూడా అంతే, అలాంటి ఏమీ లేదు. కాకపోతే డైరెక్టర్ అనేవానికి ఇప్పుడు సింపుల్ మీకు ఒక విషయం చెప్తా. పోయిన రోజుల్లో డాక్టర్లు ఉండేవాళ్ళు, పోయిన కాలంలో ఇలా నాడి పెట్టుకొని చేతిలో నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు, నాడి పట్టుకొని ఇది చెప్తారన్న. ఇప్పుడు సెలవు పెడుతున్నారు, ఇంతకుముందు ఇది ఒక్కడే ఉండేది, స్కోప్ పెట్టి చెక్ చేస్తే హార్ట్ మీద పెట్టి చెక్ చేస్తున్నారు. ఇంతకు ముందు జస్ట్ ఇంత పాత రోజులు చెప్తే ఇలా పెట్టుకునే వాళ్ళు. ఒక డైరెక్టర్ అనేవాడు ఏంటంటే డాక్టర్కే డైరెక్ట్ చెప్తా, డైరెక్టర్ అనేవాడు ఈ కళ్ళు అబ్జర్వ్, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మిమ్మల్ని చూసి మీ వాయిస్ నేను క్యాచ్ చేసుకుంటున్నా, మీ ఐస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తున్నా, మీ మూమెంట్ గమనిస్తున్నా, మీ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తున్నా. ఒక డైరెక్టర్గా నేను స్కాన్ చేసేస్తాను మిమ్మల్ని, ఒక డైరెక్టర్గా ఒక ఆర్టిస్ట్కి ఏం చేయాలో చేసేసుకుంటాడు. సో తర్వాత వాళ్ళు తగ్గట్టు క్యారెక్టర్లు ఇస్తున్నమాట. సో దీనికి సంబంధమే లేదు, ప్యాషన్ ఉండాలి, ఎలాగంటే నేను నిలబడాలి సినిమా ఫీల్డ్లో, నాకు అవకాశం వస్తుంది, నేను చేయగలను. ఇంకోటి నవరసాలంటే ఎక్కడి నుంచి రావువి, పుట్టినప్పటి నుంచి మనము నేర్చుకునే ఇంట్లోనే. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏడుస్తాం, అదొక నవరసం, నవ్వుతాం అదొక నవరసం, భయపడతాం
ఇవన్నీ మన లైఫ్లో జరిగిండేదే కదా. భయపడడం, కొట్టడం, కోప్పడడం, భయపడడం, పరిగెత్తడం, అరవడం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి రాలేదు కదా. ఇవన్నీ మనలో ఉండేవే, మనిషి అలవర్చుకోవాలంట. మనలో ఉండేవి. కాకపోతే ఏంటంటే కెమెరా ముందుకు వచ్చినప్పుడు లేనిది ఉన్నట్టు ఊహించుకోవడమే యాక్టింగ్, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. దీనికి ఎక్కడో చాలామంది డబ్బులు పెట్టి మేము యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి మేము అన్ని కట్టి నేర్చుకుంటాం, ఇన్ని కట్టి. యాక్టింగ్ స్కూల్ అనేది నా దృష్టిలో వేస్ట్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నీలో ఉన్న నటన ఉంది ఆల్రెడీ, దానికి డబ్బులు ఇచ్చి ఎందుకు కొనుక్కోవాలి? కళను నేర్చుకుంటే సరిపోదు, మనం అలవర్చుకోవాలంట. బయటకు పడాలి అంటే ఒక అద్దం ముందు, మిర్రర్ ముందు ట్రైనింగ్ రోజు ఇలా చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేసుకొని సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు దేశం కోసం మనలో ఒక సినిమాలో మీరు చూస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు దాంట్లో, ప్యారింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. చూసిన తర్వాత వీళ్ళు ఎప్పుడు ఎన్ని సినిమాలు చేస్తారా వీళ్ళు అనేంత ఫీల్ ఉంటుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్గా కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళు ఉన్న టాలెంట్ని బయట తీయడమే నా బాధ్యత, నా వృత్తి అదే అన్నమాట. సో కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏం చెప్తా అంటే నేను, యాక్టింగ్ స్కూల్కి పోకండి, నాకు తెలిసి ఉపయోగం లేదు. రెండోది, యాక్టింగ్ అనేది మీలోనే ఉంటుంది. మూడవది వచ్చేసి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉంటే యాక్టింగ్ అనేది ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. నాలుగవది ఏంటంటే మనకి అవకాశాలు అనేది రావాలంటే చెప్పాను కదా, ఇప్పుడు మన జాబ్ రావాలంటే మనం పోయి ఎక్కడొక్కడ వెయిట్ చేయాలి, మన స్కూల్ పోవాలి, ఏదైనా కానీ మనకి సమయం, సందర్భం, ఓపిక ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీ సినిమా ఫీల్డ్లో రాణిస్తారు, సక్సెస్ అవుతారు కూడా. సో అలా చెప్పుకుంటే చాలామంది ఎగ్జాంపుల్ ఉన్నారు. సో వచ్చే వాళ్ళందరూ కూడా విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది యువ డైరెక్టర్ గోపి వర్మ మాట్లాడుతూ సినిమా ఫీల్డ్లోకి వచ్చే వ్యక్తులు ఖచ్చితంగా పేషెన్సీతో ఉండాలి, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆయన మాటల్లోనే విన్నాం. ప్రజల కోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇవ్వడానికే సినిమాలు తీస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఆ నెగిటివ్ ఫిలిమ్స్ తీయాలంటే వ్యూ పర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తాం, కానీ సమాజ శ్రేయస్సు కొరకే తాము సినిమాలు తీస్తున్నట్టు ఆయన మాటల్లోనే విన్నాం. థ్యాంక్ యూ.